బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అవును, వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం బాధితులను రక్షిస్తున్న హెలికాప్టర్లు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం. వరద సహాయక చర్యల కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం బాధితులను రక్షిస్తున్నాయి 3 హెలికాప్టర్లు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హకీంపేట ఎయిర్ బేస్ నుంచి బయలుదేరాయి మరో 4 హెలికాప్టర్లు. హెలికాప్టర్ల ద్వారా ఆహార మంచినీళ్ళు అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 2,97,500 మందికి అందజేత చేసినట్టు ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు. మొత్తం 2,97,500 పైచిలుకు ఉన్నారు. వీళ్లకు అక్కడ సహాయక చర్యలు అందించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెబుతూనే రేపోతే అంటూ నిన్ననే ఆయన అడ్రస్ చేయడం జరిగిన సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో వరదలో చిక్కుకున్న 2 మహిళలను కాపాడింది నేవీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో అక్కడ మీరు చూడొచ్చు. ఆ ఇద్దరు మహిళల్ని ఇక్కడ కాపాడి రక్షించి ఆ వరదలో చిక్కుకున్న ఆ 2 మహిళలను కూడా కాపాడింది నేవీ. కాపాడి వాళ్ళని బయటకు తీసుకొచ్చింది. అక్కడ ఇంటిలో ముఖ్యంగా వరద నీటిలో చిక్కుకుపోయారు వాళ్ళు. దీంతో సహాయం కోసం వాళ్ళు అభ్యర్థించారు. నేవీ రంగంలోకి దిగిన తర్వాత అక్కడ పరిస్థితిని గమనించింది. అంతో ఇన్ఫాక్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిర్ లిఫ్ట్ చేశారు వాళ్ళు. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకుంది నేవీ హెలికాప్టర్. అక్కడికి చేరుకొని ఆ ఇంటి డాబా మీద వాళ్ళిద్దరూ ఉన్నారు. డాబా మీద మాకు సాయం అందించండి, మమ్మల్ని కాపాడంటే అంటూ కూడా వాళ్ళు కోరిన నేపథ్యంలో అక్కడి నుంచి వాళ్ళని తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ పక్కనే ఇటు వరద సహాయానికి సంబంధించి వాటర్లు కావచ్చు, లేకపోతే బిస్కెట్స్ కావచ్చు, లేకపోతే ఫుడ్కి సంబంధించి కూడా విజువల్స్ మీరు చూస్తున్నారు. నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఎందుకంటే గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడని వరదలివి. ఈ నేపథ్యంలో అందరినీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టమన్న నేపథ్యాన్ని కూడా ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ప్రాథమికంగా వాళ్ళకి చికిత్స అవసరం, వాళ్ళకి సంబంధించి ఏమైనా మెడిసిన్స్ అవసరం, వాళ్ళకి మందులు వాళ్ళకి అందించాలి, వాళ్ళకి ఫుడ్ అందించాలి. ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి. ఎవరైతే పూర్తిగా వరదలు చిక్కుకుపోయే పరిస్థితి ఉందో మొట్టమొదటిగా వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత వరద నీటిలో చిక్కుకున్న వారికి సంబంధించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వరదలో చిక్కుకున్నారో, ఏ కుటుంబాలు అయితే వరదలో చిక్కుకున్నారో వాళ్లకు సంబంధించి, ఎందుకంటే ఆహారం దక్కదు, నీళ్లు కూడా అందే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆహారం అందించే ప్రయత్నం చేస్తుంది. నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగిన తర్వాత సహాయక చర్యలు మరింత వేగవంతం అందుకున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు ఒక్కసారి ఆ విజువల్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగిన తర్వాత సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. రైట్, ప్రస్తుతం నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగిన తర్వాత, ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగింది, పూర్తిగా అయితే మాత్రం సహాయక చర్యల్లో వేగం అందుకుందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఏంటి, అక్కడ ఏ విధమైన సహాయక చర్యలు జరుగుతున్నాయి, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, విజయవాడ గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడని విలయం కాదు ప్రళయం ఇది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు వేగం అందుకున్నాయన్న మాట వినిపిస్తోంది. ఎంతమంది ఇప్పటివరకు నేవీ సిబ్బంది కావచ్చు, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు కాపాడింది?
ప్రస్తుతానికి విజయవాడ వరద ముంపు ప్రాంతాలకు సంబంధించిన అంశంలో రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బోట్ల సాయంతో అక్కడ వరదలో చిక్కుకుపోయిన వాళ్ళని బయటికి తీసుకొస్తుంటే తాజాగా కొద్దిసేపటి క్రితమే నేవీ హెలికాప్టర్లు కూడా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. దాదాపు ఇప్పటికే ఒక 20-30 మందిని రెస్క్యూ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 3 నేవీ హెలికాప్టర్లు ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వాటితో పాటు హకింగ్పేటకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ నుంచి మరో 4 నేవీ హెలికాప్టర్లు అయితే రాబోతున్నాయి. వీటన్నిటిని కూడా అంటే ఇప్పటి వరకు సింగనగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి, ప్రకాష్ నగర్ ఈ ప్రాంతాలన్నింటిలో చాలా వరకు బోట్ల సాయంతో మరబోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా వెళ్ళి కొంతమంది రెస్క్యూ చేసి తీసుకొస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాలకి బోట్ల సాయంతో వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ వరద ప్రవాహం కొంత ఎక్కువగా ఉండడంతో వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా డాబాల పైకి వచ్చి అంటే వాళ్ళ బిల్డింగ్ల పైకి వచ్చి కేకలు వేస్తూ ఆర్తనాదాలు చేస్తున్న నేపథ్యంలో అలాంటి వారిని రెస్క్యూ చేయడానికి నేవీ హెలికాప్టర్ అనేవి ఉపయోగపడుతున్నాయి. కొద్దిసేపటి ఒక కుటుంబాన్ని అదేవిధంగా డాబా పైన ఉన్నటువంటి కుటుంబాన్ని నేవీ హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ చేశారు. అంతేకాదు నేవీ హెలికాప్టర్ల సాయంతో ఆహారాన్ని కూడా ప్రస్తుతం అందించే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఉదయం వరకు కొంత మందకొడిగా సాగినటువంటి సహాయక చర్యలు మధ్యాహ్నం తర్వాత కొంత ఊపందుకున్న. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న రాత్రి వరకు తెల్లవారుజామును కూడా వర్షం పడింది విజయవాడలో. కానీ 9:30-10 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో పాటు కొంత ఎండ వేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత సహాయ చర్యలు కొంత వేగవంతం పుంజుకున్నాయని చెప్పుకోవచ్చు. రెస్క్యూ చేయడం కానీ, లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం కానీ, లేకపోతే ఆహారం అందించే విషయంలో కానీ కొంత వేగం పుంజుకుంది. ఇప్పుడు నేవీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి కాబట్టి పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సచిన్, నిన్న సాయంత్రం అంటే నిన్న ఉదయం 9-10 గంటల తర్వాతే అటు సింగనగర్ కానీ మొత్తం ఆ ప్రాంతాలన్నింటిలో దాదాపు 3 లక్షల మంది మొత్తం ముంపుకు గురయ్యారు. నిన్న ఉదయం 10 గంటలకి వరద ఫ్లోటింగ్ స్టార్ట్ అయితే నిన్న రాత్రి వరకు ఫ్లోటింగ్ కొనసాగింది. వాళ్ళంతా కూడా నిన్న రాత్రి ఈ ఉదయం వరకు కొంత ఇంట్లో ఉన్నటువంటి వాటర్ కానీ ఫుడ్ కానీ ఈ ఉదయం వరకు సరిపోయింది. కానీ ఉదయం నుంచి వాళ్ళంతా కూడా ఈ ఫుడ్ దొరక్క, చిన్నపిల్లలకి పాలు దొరక్క, అదేవిధంగా మంచినీళ్ళు లేక అంటే నిన్న ఉదయం నుంచి ఈ ఉదయం వరకు మేనేజ్ చేయగలిగారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా అయిపోవడంతో ఉదయం నుంచి వాళ్ళంతా బయటికి రావడం కంటే ముందు ఉపశమనం అంటే ఫుడ్ కానీ పాలు కానీ ఇవ్వాలని వాళ్ళంతా వేడుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా లోపల చాలామంది వరద ప్రాంతాల్లో చిక్కుకుపోవడంతో వాళ్ళంతా కూడా ఆర్టీవీకి కాల్ చేసి మాకు సహాయం చేయండి, చంటి పిల్లలు ఉన్నారు, నెలల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫీడింగ్ లేదని వాళ్ళంతా చెబుతున్న నేపథ్యం. కాబట్టి అలాంటి ప్రాంతాలకి నేవీ హెలికాప్టర్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమాచారాన్ని వాళ్ళకి అందజేస్తున్నాం ఎప్పటికప్పుడు మనం కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేవీ రంగంలో దిగడంతో సహాయక చర్యలు అయితే వేగం పుంజుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రాంతాలు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. మరి ముఖ్యంగా డిఫెన్స్ కి సంబంధించి అంటే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి కూడా రంగంలోకి దిగిన సందర్భాన్ని చూసాం. బట్ అంతకన్నా ముందు ఎన్ని హెలికాప్టర్స్ రంగంలో ఉన్నాయి, ఇంకా వచ్చే అవకాశం కనిపిస్తుందా, ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుందా? ప్రస్తుతానికైతే 3 నేవీ హెలికాప్టర్లు అయితే ప్రస్తుతం రంగంలోకి దిగాయి. మరో 4 హెలికాప్టర్లు హకింగ్పేటకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ నుంచి మొదలైనట్లు అధికారులు చెప్తున్నారు. వేస్తే కనుక పూర్తి స్థాయిలో మొత్తం అటు సింగనగర్ ప్రాంతాలతో పాటు ఇప్పుడు కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాలు కూడా యాడ్ అయ్యాయి. నిన్నటి వరకు కేవలం సింగనగర్ ఆ పరిసర ప్రాంతాల్లోనే రెస్క్యూ చేయాల్సింది. కానీ ఈరోజు కృష్ణానదికి వరద ఫ్లడ్ అనేది పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం లంక గ్రామాలు ఇబ్రహీంపట్నం మొదలుకొని ఇటు విజయవాడ, కృష్ణ, తోట్లవల్లూరి ప్రాంతాల్లో లంక గ్రామాలు ముంపు గురవుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎయిర్ బేస్ ద్వారా అంటే ఎయిర్ లిఫ్టింగే చేయాల్సి ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు ఈ నేవీ హెలికాప్టర్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి సింగనగర్ పరిసర ప్రాంతాల్లో కొంత వరద తగ్గుముఖం పడుతూ వస్తుంది. కొంతమంది స్వచ్ఛందంగానే బయటకు వచ్చి ఒక్కొక్కరు నీళ్ళలోని వరద నీటిలోనే ఎట్లా కొట్లా ఏదో సాయంతో వచ్చి ఆహార పొట్లాలు కొంతమంది తీసుకెళ్ళగలుగుతున్నారు. కొంతమంది మగవాళ్ళు లేకపోతే వాళ్ళంతా కూడా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు నేవీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి కాబట్టి కొంత సహాయక చర్యలు ఊపందుకునే అవకాశం కనబడుతుంది. సాయంత్రం లోపే మ్యాక్సిమం అందరినీ రెస్క్యూ చేయగలిగితే ఆ ప్రమాదం ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే రాత్రి వేళ పూర్తిగా 2 రోజులుగా సింగనగర్ కానీ ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయి, కరెంట్ సప్లై లేదు. కాబట్టి 6 తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చాలా రిస్క్ అవుతాయి. అంతేకాదు ప్రమాద ఘటికలు కూడా మోగుతాయి. ఎందుకంటే 2 రోజుల పాటు వాళ్ళు ఎలాంటి ఫుడ్ లేకుండా ఉంటే కనుక ఇబ్బందికి గురవుతారు. ముఖ్యంగా చంటి పిల్లలు చాలా మంది ఉన్నారని వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ముందు చేయించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే
ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ ఫ్లోర్ నుంచి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి, లేకపోతే ఒకవేళ ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ కనుక పూర్తిగా నిండిపోతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి, ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని కూడా చూసాం. అంటే ఇప్పుడు పూర్తిగా వాళ్ళని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం కనిపిస్తోందా? ఎలా ఉంటుంది, అంటే ఎలా జరుగుతోంది ఆ రెస్క్యూ ప్రాసెస్ అంతా? అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ 2-3 ఫ్లోర్లో నివాసం ఉన్న వాళ్ళు అయితే కొంత సేఫ్ జోన్లోనూ ప్రస్తుతానికి ఉన్నారు. కాకపోతే ఫుడ్ అనేది చాలా ఇబ్బందికరంగా మారిందని వాళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు చాలా ఇళ్లలో సెకండ్ ఫ్లోర్లోనూ థర్డ్ ఫ్లోర్లోనే అక్కడే కొంత తలదాచుకుంటున్నారు. కొంతమంది బయటికి రావడానికే ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే చంటిపిల్లలు ఉన్న వాళ్ళు భయపడి వరద ప్రవాహం ఇంకా పెరిగితే తమ పరిస్థితి ఏంటని భయపడి వాళ్ళంతా కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు స్వయంగా బోట్లు వేసుకుని మరబోట్లతో సాయంతో వాళ్ళు కొంతమందిని రెస్క్యూ చేసి తీసుకొస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది సెకండ్ ఫ్లోర్లోనే థర్డ్ ఫ్లోర్లోనే ఉంటున్నారు. వాళ్ళు మాత్రం ఇంకా ఫుడ్ అందట్లేదు, ఆహారం అందట్లేదు, నీళ్ళు అందట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి సాయంత్రానికి ఖాళీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు 2,70,000 మంది ఆ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఉన్నారు. కాబట్టి అంతమందిని రెస్క్యూ చేసే అవకాశం లేదు. వచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని అందరం కూడా ప్రస్తుతానికి అయితే బయటికి తీసుకొస్తున్నారు. కొంతమంది అక్కడే ఉండడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో అలాంటి వారికి ఫుడ్ ప్యాకెట్లు కానీ అవన్నీ అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. సచిన్. రైట్ రాజేష్. సో మొత్తంగా అయితే మాత్రం విజయవాడ జల ప్రళయానికి సంబంధించి ఇప్పుడు నేవీ రంగంలోకి దిగింది. నిజంగా భారత నావికాదళం కాదు, ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఎంత యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు రంగంలోకి దిగుతారనేది ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఏదైనా విలయం వచ్చిందంటే, ఏదైనా ప్రళయం వచ్చిందంటే చాలు మేమున్నామంటూ కూడా ఇటు నేవీ కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిఫెన్స్ ఏ స్థాయిలో రంగంలోకి దిగుతుందనేది ఒకసారి విజువల్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాణాలను పణంగా పెట్టండి. అవును, ఇటు బోర్డర్లోనే కాదు, ఇటు దేశం లోపల కూడా ఏవైనా ప్రమాదం జరిగితే ప్రాణాలని పణంగా పెట్టి సహాయక చర్యల్ని వేగవంతం చేసి మేమున్నామంటూ ధైర్యం ఇచ్చేందుకు త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉంటూ ఉంటాయి. ఈరోజు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సహాయక చర్యల్లో మేమున్నామంటూ రంగంలోకి దిగింది నేవీ. విజువల్స్ మీరు చూస్తున్నారు, 2 ప్రాణాలని కాపాడింది. అవును, 2 ప్రాణాలని కాపాడింది నేవీ హెలికాప్టర్. ఒక్కసారి విజువల్లో మీరు చూడొచ్చు. ముఖ్యంగా నేవీ రంగంలోకి దిగిన తర్వాత సహాయక చర్యలు వేగవంతం అయ్యాయన్న మాట వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. ఎందుకంటే చాపర్ అంటే హెలికాప్టర్ కనుక అక్కడ చేరుకోవడం, వాళ్ళని రెస్క్యూ చేయడం, ఎందుకంటే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది, ఇంకా వర్షం కంటిన్యూ అవుతోంది, ముఖ్యంగా ఎగుడు కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద నీరు ఇంకా వర్షపు నీరు ఇంకా పెరిగే అవకాశం ఉంది, వరద ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి సినారియోలో నేవీ రంగంలోకి దిగింది, ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. నేవీ రంగంలోకి దిగి ప్రాణాలను పణంగా పెట్టి మరి, ఎందుకంటే ప్రతికూల వాతావరణం మనకి, ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి అక్కడ క్లైమేట్ మీరు చూస్తే కనుక అంతా సాధారణంగా ఏం లేదు, ఎందుకంటే మబ్బు పట్టిన వాతావరణం, ఎక్కడ చూసినా నీరే. అలాంటి చోటుకు వెళ్ళి వాళ్ళని కాపాడమంటే ఆషామాషి విషయం కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. త్రివిధ దళాలకు ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే దేశం సరిహద్దులోనే కాదు, దేశం లోపల కూడా ఆపద ఉన్నామంటే మేమున్నామంటూ ముందుకొచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలో పాల్గొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్ ఒక్కసారి చూడండి. ఎయిర్ లిఫ్టింగ్ చేస్తున్నారు, కరెక్ట్గా అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ 2 ప్రాణాలని రక్షించింది. అదుగు ఆ 2 మహిళల్ని కాపాడింది నేవీ. నావికాదళం ఈరోజు రంగంలోకి దిగింది. తన హెలికాప్టర్ అక్కడికి చేరుకొని ఆ ఇంటి దగ్గరికి చేరుకొని వాళ్ళిద్దరిని కాపాడింది. దీంతో ఇప్పుడు సహాయక చర్యలు వేగవంతం అవుతున్నాయి. మరి ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఎటువంటి సినారియో ఉందో చూస్తున్నాం. ఎక్కడ చూసినా వరద నీరే. ఈ నేపథ్యంలో